విషయము ఒకంత వివరించి తదుపరి తేజో అసి మున్నగు మంత్రముల మూలమున ముఖ్యముగా ప్రార్థన, యాచన, సమర్పణము, ఉపాసనలను గూర్చి వ్రాయుచున్నాము. యో భూతం చ భవ్యం చ అని మంత్రము మున్నగు మంత్రముల యందు గల అర్థములను వివరించుచు ఉపాసనను గూర్చి ఇంతకు పూర్వమే కొంత వ్రాసి ఉన్నాము, ఇంకనూ ముందు వ్రాయనున్నాము. ఇక్కడ ముందు ప్రార్థనా విషయం రాయుచున్నాము. అంటే మనం భగవంతుని ఏమి ప్రార్థించాలి, వేదంలో ఏమని చెప్పబడింది అని ఆ విషయంగా ప్రార్థన అంటే ఎలా చేయాలి అని చెప్తున్నాడు. ఇక్కడ మనం రోజు యజ్ఞమైన తర్వాత చేస్తాం. ఓం తేజో అసి తేజోమై దేహి అని ఇట్లా ప్రార్థిస్తాం. అవి చెప్తున్నాడు ఇక్కడ వేదంలో చెప్పబడింది. ఓ పరమేశ్వర, నీవు అనంత విద్యాది గుణములచే ప్రకాశస్వరూపుడవు. పరమేశ్వర, నీవు అనంత విద్యాది గుణములచే ప్రకాశస్వరూపుడవు. కృపతో నా హృదయమునందు విజ్ఞాన రూప ప్రకాశమును కలిగింపుము. నీవు అనంత విద్యామయుడవు, కృపతో నాకు కొంచెం విద్యను ప్రసాదించు, ఆ ప్రకాశాన్ని నింపు నా హృదయంలో అని ప్రార్థన చేస్తున్నాం. ఇక రెండవ ప్రార్థన, వీర్యమసి వీర్యం మై దేహి. ఓ జగదీశ్వర, నీవు పరాక్రమమునకు అంతము లేదు. పరమేశ్వరుని పరాక్రమముకు అంతమనేది లేదు. ఆయన అనంత పరాక్రమయుక్తుడు అన్నమాట. కావున నా శరీరమునందును నా బుద్ధి యందును శౌర్యము, స్ఫూర్తి మున్నగు గుణరూప పరాక్రమమును కలుగజేయుము. నీవు అనంత పరాక్రమవంతుడవు, నా శరీరములో నా బుద్ధిలో కూడా